అంతం కానుంది. అది విజేత ఎవరో అనేది తెలిసిపోతుంది. దాంతోపాటు ఈ హోరాహోరీ పోరాటంలో అంటే అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్స్ వాళ్ళ ఇండియన్స్ తరపున నేను ఒక ఇండియన్గా అమెరికన్ సిటిజన్గా నా అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి. ఇంతకుముందు వాటితో పోలిస్తే అంటే ఒబామా సెకండ్ టర్మ్లో చేసినప్పుడు ఒబామా సెకండ్ టర్మ్లో ప్రెసిడెన్షియల్ రేసులో ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు ఈ రేసు చాలా గందరగోళంగా ఒకరినొకరు తిట్టిపోసుకుంటూ ఒకరినొకరు ఆడిపోసుకుంటూ ఈ ఎలక్షన్లో సరికొత్త పందాను సృష్టించాయి. కానీ ఈ ఎలక్షన్లో ఒక చరిత్రను సృష్టించబోతోంది. అంటే ప్రతిసారి ఏదో చరిత్ర అనేది జరుగుతుంది, కానీ ఇది మాత్రం చరిత్రగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఏమీ అనుభవం లేని ట్రంప్, చాలా అనుభవం ఉన్న హిల్లరీ క్లింటన్ తలపడుతున్నారు. ట్రంప్ ఏమో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, అంటే ఎక్కువ రోజులు పాలిటిక్స్లో ఉన్నోళ్ళు వాళ్ళు ఏమీ సిస్టమ్ని క్లీనప్ చేయలేదు కాబట్టి నేను అవుట్ సైడర్గా వస్తున్నాను కాబట్టి నేను సిస్టాన్ని క్లీనప్ చేస్తాను, నేను బెటర్ క్యాండిడేట్ అంటున్నాడు. కానీ క్లింటన్ ఏమంటుందంటే అసలు ట్రంప్కి మర్యాద గౌరవం అనేటివే లేవు, ఎట్లా అంటే అట్లా మాట్లాడతాడు, అసలు ఈజ్ నాట్ ఏ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అని ఆమె వాదన. ట్రంప్ను ఎవరు నమ్మొద్దండి అని ఆమె వాదిస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయులు అంటే అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులు అమెరికన్ సిటిజన్సే, వాళ్ళు రెండు పార్టీలకు డివైడ్ అయ్యారు. ఇటు రిపబ్లికన్స్గా కానీ డెమోక్రాట్స్గా కానీ, అంటే ట్రంప్ సపోర్టర్స్ అండ్ హిల్లరీ సపోర్టర్స్, అంటే ఆల్మోస్ట్ డివైడ్ అయినట్లే ఉన్నారు. కానీ ఎక్కువ శాతము చూస్తే హిల్లరీకే అనిపిస్తుంది. బట్ నేను ఒక అమెరికన్ పౌరునిగా నేను ట్రంప్కే ఓటే తెలుసుకున్నాను. నేను కూడా మామూలుగా అంటే థింకింగ్ అంటే మామూలుగా ఇప్పుడు ఎన్ని ఎలక్షన్లు జరిగినా ప్రతి ఒక్కడు అవి చెప్తాడు, ఇది చెప్తాడు, ఇది చేస్తాం, అది చేస్తామన్నారు. కానీ ఏమీ చేసింది ఏం లేదు. అమెరికా ఎకానమీ ఏం పెద్ద పుంజుకునింది లేదు, నత్తనడక నడుస్తూనే ఉంది ఎప్పటికైనా. కాకపోతే ఇట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నప్పుడు ఒక కొత్త క్యాండిడేట్ ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నప్పుడు ఏమో మిరకల్ జరగచ్చేమో అనే నాకు అభిప్రాయంతో నేను ట్రంప్కే ఓటే తెలుసుకున్నాను. సో చాలామంది మా ఏరియాలో, అంటే నేను న్యూజెర్సీలో ఒక ప్రాంతంలో ఉంటాను, ఐ థింక్ మా కౌంటీ కానీ లేకంటే మా టౌన్షిప్లో కానీ 80% రిపబ్లికన్సే ఉంటారు. సో దాంట్లో నాతో పాటు మా ఇంటి పక్కింటి వాళ్ళు కానీ లేకంటే నా ఫ్రెండ్స్ కానీ మేమందరం కూడా ఈసారి మేము ట్రంప్కే సపోర్ట్ చేస్తాం. ముఖ్యంగా చాలామంది ఈ మధ్య ఇది కామన్ అండి, అంటే ఇప్పుడు ఇండియాలో కూడా ఎలక్షన్లు వస్తే కొత్త బిచ్చగాల టైపులో అందరినీ దేవిరించుకుంటూ అడుగుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ నీ కంట్రీకి మేలు జరుగుతుంది, నేను ఒక్కొక్కసారి ఇప్పుడు ఇండియన్స్ ఎక్కువ ఉన్న చోట వచ్చి నాకు ఇండియా అంటే ఇష్టము, ఇండియన్స్ అంటే ఇష్టమని అంటారు. అవన్నీ ఒట్టి మాటలు. ఎవడు ఇండియాకి ఏం చేసేది లేదు, ఇండియా అనేది తనకు తానే చేసుకుంటుంది, అంతేగాని వీడేం చేసేదేం లేదు. క్లింటన్ వచ్చినా ఒకటే, ట్రంప్ వచ్చినా ఒకటే. నేనేం చూస్తానంటే అమెరికాకు ఎవరు బెస్ట్ అని చూస్తున్నా, కానీ ఇండియాకి ఎవరు బెస్ట్ అని నేను చూడట్లేదు. ఎందుకంటే ఎవడొచ్చినా ఒకటే, ఏదైనా ఒకటి, ఏ రాయి అయితే పళ్ళు ఊడగొట్టుకోవడానికి అన్నట్లు ఎవడు మనకేం చేసేలేదు, ఇండియాకి ఎవడు ఏం చేసేలేదు. వాళ్ళ ఫారిన్ పాలసీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అట్లా అని చెప్పి ఇండియాకు ఏమో కిరీటం పెడతాడని నేను అనుకోను. అఫ్ కోర్స్, కాకపోతే ఈ ఎన్నికల నేపథ్యంలో కొడుకు కూతురు గుళ్ళు తిరుగుతున్నారు, గోపురాలు తిరుగుతున్నారని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడము,
ఆడు హిందీలో 4 మాటలు మాట్లాడడము, లేదంటే హిల్లరీ క్లింటన్ మీద పాకిస్తాన్కి ఫేవర్ చేస్తుందని చెప్పుకోవడం, అంటే ఎంత ఏంటంటే ఒక గేమ్ అనమాట. అంటే ఈ మైనారిటీ ఓటర్లను ఆకట్టుకోవడానికి, ముఖ్యంగా ఇండియన్స్ కానీ చైనీస్ని కానీ అట్లా అంటారు. కానీ ట్రంప్ చేసిన పొరపాటు ఏంటంటే డైరెక్ట్గా తను చైనా వాళ్ళని, ఇండియా వాళ్ళు మన అమెరికాలో జాబులు తీసేసుకుంటున్నారని మాట్లాడాడు గట్టిగా. అంటే అమెరికన్ సిటిజన్లుగా నాకేం ఇబ్బంది లేదు, అంటే ఇది నా కంట్రీ కాబట్టి నేను వాళ్ళ జాబ్ ఏం తీసుకోవడం లేదు. ఏమి అంటే మామూలుగా వేరే కంట్రీ వాళ్ళు అందరూ వచ్చి జాబులు తీసుకుపోతున్నారని వాడు తెల్లవాళ్ళని రెచ్చగొట్లు ఓట్లు వేసుకోవడానికి మాట్లాడుతున్నాడు. కానీ అతను కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే ఆయన చేసేదేం లేదు. ఏ పాలసీస్ ఉంటాయి, పాలసీస్ ప్రకారమే పోతుంది. కాంగ్రెస్ ఉంటుంది, సెనేటర్స్ ఉంటుంది, బిల్లు పాసులు కావాలి, ఇంటలెక్చువల్స్ ఉంటారు. అంత ఈజీ ఏం కాదు. అంటే ఎలక్షన్లో ఇది స్టంట్ మాత్రమే. అంటే ఒకరి మీద ఒకడు, నేను ఫేవర్ చేస్తాను, నాకు ఫేవర్ చేస్తాను, లేకంటే నేను గుడికి పోతాను, గోపురానికి పోతాను అనేది ఓన్లీ ఎలక్షన్ టైంలో ఉంటాయి. కానీ తర్వాత ఏముండవు, అవన్నీ మామూలు సజావుగానే ఉంటాయి. ఏది ముఖ్యంగా అమెరికాను వాళ్ళు మేము రక్షించుకోవాలనుకుంటున్నాం. కానీ వేరే కంట్రీకి మేమేం చేస్తాం అనే దానికంటే కూడా ఇప్పుడు అమెరికాకున్న బొక్కలు పూడ్చుకోవడానికే టైం సరిపోడు. అమెరికానే అమెరికానే మేము రక్షించుకోవాలనుకుంటున్నాము. అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని అందరూ కోరుకుంటున్నారు. అట్లాంటప్పుడు మేము వాటి మీదనే చూస్తాం. కానీ ఎన్నికలు ఏదో కంట్రీకి వీడు మేలు చేస్తాడని ఓటు చేయడం అనేది నాకు అయితే నేను నమ్మనది. నాకు ఆ ఉద్దేశము లేదు. నువ్వు లేడీ అని అనవసరం లేదు, మగాడు అని చెప్పడం అవసరం లేదు. అంటే ఎబిలిటీస్ ఉన్నవాడు ఎవడైనా సరే, అంటే తను నిర్దిష్టమైన అభిప్రాయాలను కానీ నిర్దిష్టమైన ప్రణాళికతో కానీ అట్లాంటి వాళ్ళే లీడర్స్ అవుతారు. అంతే నువ్వు 240 ఏళ్ళ నుంచి లేడీ కాలేదు, లేకంటే మగోళ్లే ఉన్నారు అని చెప్పడం అనేది తప్పు. అంటే అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టు సే దాట్, బట్ అట్లా అని చెప్పి ఇప్పుడు క్లింటన్ హిల్లరీ క్లింటన్ చాలా ఏళ్ళ నుంచి సో షీజ్ ఇన్ ద మినిస్ట్రీగా ఉన్నింది, అదే సినేటర్గా ఉన్నింది. She worked in a lot of ministries and she has a lot of experience. But the point is, I think she is too rotten. I mean, that's my opinion. I think she may be more, she could not able to do anything. That's what I believe. Okay. So she might have done something, but probably turnover అయ్యేంత, అంటే అమెరికా స్థితిగతుల్ని టర్నోవర్ చేయగలుగుతుంది అని నాకు ఆమె మీద నమ్మకం లేదు. కాబట్టి ఆమె ఎక్స్పీరియన్స్ రాలైనా కానీ ఆ ఎక్స్పీరియన్స్లోనే ఆమె ఏమీ పెద్ద చేయలేకపోయింది. కాబట్టి కొత్తగా ఈ జాబ్ తీసుకున్నా ఆమె చేయలేకపోతుందని నమ్మకం, ఆమె చేయలేదు అని నాకు నమ్మకం. అందుకని నేను ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నాను. And I'm from New Jersey in the United States. And I'm a Hillary supporter. And I also intern for the Morris County Democratic Committee. And so basically I'm a staunch Democrat, but that's not the only reason why I'm voting for Hillary Clinton. I think that her vision of America is one of equality and where everyone can get along and harmonize. But Trump's America is one that is clearly harmful and has dangerous rhetoric in both his campaign and his policies. And I was actually looking it up earlier, and 87% of Indian Americans living in the United States today are born in India, which means that we're an immigrant race within the country, which is why I think that even if you are a conservative Indian, you should not be voting for Donald Trump. His clear rhetoric is harmful to not just immigrants, but also specific minorities. And we're clearly a minority in America. And when we look holistically at Indians in America, we're pretty well off, which means that most of us tend to be on the conservative side. But not just his tax plan is what you should be paying attention to. It's also his policies and what he's saying in his campaign. And racism in America has always been systemic, and it's not always apparent, especially when we look at Indians. But his campaign has opened up a dialogue of race that's not progressive, and instead it's actually kind of harmful because he tends to group minorities as one kind of individual, one group of people. And what he said about people from Mexico and people of the Muslim faith, it's definitely harmful, and I think it's something that we should be paying attention to as Indians, because we value ourselves as hard workers and people that rise from the bottom all the way to the top, and that's what Donald Trump's plan doesn't promote. It's kind of just like the rich get richer,
And Americans and Indian Americans specifically believe in the American dream and how that's you start from the bottom and then you work your way up to the top. But his clear tax plan don't support that. His tax plan undercuts the middle class, undercuts the lower class, and only benefits the higher class. And many individuals, especially living in America today, are not quite there yet, which is why we should vote for Hillary Clinton rather than Donald Trump. And not only would voting for Hillary Clinton mean the best for all minorities, but it would also be progressive because she's a woman running for the presidency. And she also broke history being the first woman nominee of a major party. But if she becomes president, then she's going to be the first ever woman president, which means that we've come a long way from a nation that was built on slaves and not allowing women to vote for a latter part of its history. And so we're kind of not only breaking boundaries with like progressive ideas, but like actual physical, not tangible historical identity. And that's what I think we should really pride ourselves on. And what America really stands for is a country of equality and building people and mixing people in and creating kind of like a melting pot of sorts. And it's not going to happen if we continue to support what Donald Trump keeps putting out in the public. Because what he says is not only harmful for like minorities, but when looking at Indians specifically, we have to work extra harder just to prove ourselves. And that's what I think that racism entails. And so, which is why we should definitely vote for Hillary Clinton rather than Donald Trump. నేను 2002లో యుఎస్కి వచ్చాను. నేను 2002 నుంచి ఇక్కడ న్యూజెర్సీలో ఉండి ఈ ఎలక్షన్స్ అన్నీ ఇప్పటికి ఇది 4th టైం చూస్తున్నానండి. నేను ఉన్నప్పుడు ప్రెసిడెంట్ బుష్ ఉన్నాడు, తర్వాత ఒబామా 8 years ఉన్నాడు. ఇప్పుడు ఎలక్షన్స్లో హిలరీ క్లింటను, డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్ చాలా టఫ్గా నడుస్తున్నాయి. నా సపోర్ట్ నేను హిలరీ క్లింటన్కే ఇస్తున్నానండి. ఎందుకంటే యాజ్ ఎ ఉమెన్గా తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. 2000లో షీఈస్ ద ఫస్ట్ సెనేటర్ ఇన్ న్యూయార్క్ సెలెక్ట్ అయింది, ఫీమేల్ సెనేటరు. తర్వాత తను ఒబామా పీరియడ్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్గా పనిచేసింది. వెన్ షీ వాజ్ ఎ ఫస్ట్ లేడీ, తను ఇండియాకు వచ్చి తన హైదరాబాద్లో క్లింటన్తో పాటు ఉండి చాలా మన ఇండియాకు చాలా డెవలప్మెంట్కి సపోర్ట్ చేసింది. సో అందుకని నేను యాజ్ ఎ ఉమెన్గా ఐ ఫీల్ హిలరీ క్లింటన్ ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్ ఫర్ కమింగ్ ఎలక్షన్స్. నేను నా కూతురు నిత్య మేమిద్దరం హిలరీ క్లింటన్కే సపోర్ట్ చేస్తున్నామండి. ట్రంప్ యాజ్ ఎ ఎంటర్ప్రిన్యూర్గా, బిజినెస్ మ్యాన్గానే మాకందరికీ పరిచయము. సో రీసెంట్గా వచ్చిన కపుల్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ డిబేట్ కాంపిటీషన్లో కూడా అతను మాట్లాడే తీరు కానీ అది కానీ మాకెవరికి నచ్చలేదు. రీసెంట్గా అతను రిలీజ్ చేసిన ఒక టేప్ కూడా హీఈస్ ఎ బ్యాడ్ టాక్ అబౌట్ ఉమెన్స్. అలాంటి అతన్ని ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేసుకోవడం అనేది ఐ ఫీల్ ఇన్అప్రోప్రియేట్. ఈవెన్ దో అమెరికన్స్ చాలా మందికి ఉమెన్ ప్రెసిడెంట్ అవ్వడము నచ్చటం లేదు. చాలా మంది అందుకనే దే డోంట్ వాంట్ టు ఓట్ ఫర్ ఉమెన్. బట్ యాజ్ బీయింగ్ ఏ ఇండియన్, మనకు ఆల్రెడీ ఇందిరాగాంధీ ఒకసారి మనల్ని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా రూల్ చేసింది. సో వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇందిరాగాంధీ. అలానే ఈమె కూడా చేస్తుందని నేను బిలీవ్ చేస్తాను.